వారెవ్వా దొంగ తెలివి చిన్నగా లేదు కదా. దొంగోడు దొరకకుండా గట్టిగానే ప్లాన్ చేసిండు. మూతికి మాస్కులు, పెయ్యి నిండా ఇంజన్ ఆయిల్ పూసుకునుడు ఓల్డ్ ఫ్యాషన్ గాని పోలీసులకు దొరకకుండా ట్రెండ్ సెట్ చేస్తున్నాడు అనంతపురం జిల్లా పామిడి కాడ ఒక దొంగోడు. బంగారు నగల దుగ్నాలకు సూటు పెడితే పోలీసులు ఎంబటే వేసుకుపోతారు. కాస్ట్లీగా బ్యాంకులకు కన్నాలు పెడితే ఊరు దాటి లోపట అడ్డం పడతారని ఎవ్వరికి డౌట్ అనుమానాలు రాకుండా కిరాణం దుకాణంలో సరుకులకు ఎసరు పెట్టిండు గీ దొంగోడు. పామిడి కాడ ఒకే దుకాణంలో 15 రోజుల సంధి సరుకులేసుకపోతున్నాడట. గల్లపెట్టెలున్న చిల్లర పైసలు కథం పట్టిస్తున్నాడట. ఇక వీడెక్కడి చిల్లర దొంగరా నాయనా అని దుకాణంలో కెమెరాలు ఫిట్ చేపితే గీ దొంగోని బండారం బయటపడ్డది. ఎప్పటి లెక్కనే సోమవారం నాడు కూడా దుకాణానికి వచ్చిండట. మూడో కంటికి కనబడకుండా సబ్బులు, సర్పులు, షాంపులు, చక్కర్లు దుగ్నం దాటిచ్చి కథం పెట్టిండట. కాని 100 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు సచ్చినట్టు పాపం పండింది. విమానం గాలిలుండంగానే ప్లాన్ ఇచ్చుకోపోయింది. రేపు దొంగలను దొరకబడుతుండొచ్చు గాని బడి పిల్లగాన్లేసుకునే పులి మాస్కులేసుకుని సుతం దొంగతనాలు చేస్తారా అని దునియా జనాలు పరేషాన్ కాబట్టిండ్రు. దొంగలకు చెప్పే లాభం అన్నట్టు కిరాణా సామాన్ల కోసం సుతం లైఫ్ రిస్క్ చేస్తున్నారంటే ఎంత కరువులున్నారో మీరే చెప్పుండ్రి. దొంగల కోసం దోలాడుతున్నారు గాని ఇసొంటి దొంగలైతే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్.